సికింద్రాబాద్ అడ్డగుట్టలో కళ్యాణలక్ష్మి షాదీ ముబారక్ చెక్కుల పంపిణీ మరోసారి రసభాసగా మారింది. ఎమ్మెల్యే పద్మారావు అనుచర వర్గంతో కాంగ్రెస్ కంటెస్టెడ్ ఎమ్మెల్యే ఆదం సంతోష్ అంచర్లు వాగ్వాదానికి దిగారు. దీంతో అక్కడ కొద్దిసేపు గందరగోళ పరిస్థితి నెలకొంది. పోలీసులు కల్పించుకుని ఇరువురిని కట్టడి చేశారు. అయితే కాంగ్రెస్ గుండాల బెదిరింపులకు భయపడే వారెవ్వరూ లేరని పద్మారావు గౌడ్ తేల్చి చెప్పారు. బీఆర్ఎస్ శ్రేణులు ఎంతో ధైర్యంతో ముందుండి పోరాటాలు చేసిన వారన్నారు. చెప్పే బదులు చెప్పినవి చేసే విధంగా సహకరిస్తే ఈ ప్రాంత ప్రజలంతా సంతోషంగా ఉంటారు. ఎన్ని రోజులు తప్పించుకోలేం మనం. ఇవాళ నేను ఇడున్న మీకు అందరికి మైక్ ముంగట చెప్తా ఉన్నాను. రేపు ఇంకో చాలా పట్టుకొని నన్ను అడుగుతారు. ఇదే మాట చెప్తా తప్ప ముఖం చాటేసుకొని పోను. మాతో అయింది చేస్తాము, కాంది చెయ్యము, మేము చెప్పము. ఒక కార్పొరేటర్ గెలవరు, హైదరాబాద్ సిటీలో ఒక ఎమ్మెల్యే గెలవరు. ఇవన్నీ మీరు కళ్ళతో చూస్తూ ఉంటారు. అప్పుడు ఏం చేయాలి? ఈ కాకి గోళలు చేస్తుండాలి. దీనికి మేము బెదురుతాం. నాకు 40 ఏళ్ళు అయింది. ఈ ఇంచు జరగం మేము అడిగేది. రెండోది, మా కార్యకర్తలు ఎట్లా గుండె నిండా ధైర్యంతో ఉంటారు. 20 ఏళ్ళు ఉద్యమాలే చేసిన వాళ్ళు ఇవేంటి 5 ఏళ్ళు 4 ఏళ్ళు 3 ఏళ్ళకు ఏం చేయరు. పథకాలు రావు, పేదలు లబ్ధి పొందరు, వాళ్ళ జీవితాలు బాగుపడి మళ్ళీ మా బాస్ కేసీఆరే రావాలి, పేదల కష్టాలు పట్టించుకోవాలి. ఆయన ఉన్నప్పుడంతే ఇవన్నీ మేమేం చూడలేదు. ఒక ఎమ్మెల్యేగా సంపూర్ణంగా సంతోషంగా ఉన్నట్టు నేను ఈ 1 ఇయర్ నుంచి నా ఇంటికెళ్ళి కొన్ని కింద పడి వచ్చి రాలి అడుగుతా ఉన్నారు. ఎంతమందికి చెప్పాలి? బంగారం అడుగుతా ఉన్నారు, అది అడుగుతున్నారు, ఇది అడుగుతున్నారు. అమ్మ చెప్పిన వాళ్ళం మేము కాము. కేసీఆర్ ఇచ్చిన ప్రతి వాగ్దానాన్ని అప్పట్లో నెరవేర్చిండు. ఇప్పుడు మా ప్రభుత్వం లేదు. ఎవరైతే శుక్ష వాగ్దానాలు ఇచ్చిర్రో వాళ్ళని అడగండి. బట్టలు చింపురు, ఉత్త అడగకూడరు అని చెప్తాను. అడ్డగుట్ట కాదు ఇది. తెలంగాణ రాష్ట్రానికి ఇది అడ్డ. ఇది పద్మారావు అడ్డ కూడా.